బేతాళ కథ 2. పేరు స్నేహం యొక్క రహస్య. నమస్కారం స్నేహితులారా, మళ్ళీ వచ్చాం బేతాళ కథల సిరీస్లో 2వ భాగం. గత వారం మనం రాజకుమారుల అసూయ చూశాం. ఈ రోజు స్నేహం యొక్క రహస్యం గురించి కథ తెలుసుకుందాం. రాజు విక్రమాదిత్యుడు మళ్ళీ శ్మశానంలోకి అడుగుపెట్టాడు. బేతాళం నవ్వుతూ అంది, రండి కథ మొదలు పెడదాం. లైక్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ కొట్టండి. బేతాళం నవ్వుతూ, ఓ విక్రమాదిత్య, ఈ రోజు కథ స్నేహం గురించి. ఒక స్నేహం ఎంత బలమైనదో, ఒక స్నేహం ఎంత ప్రమాదకరమో చూడు అన్నది. రాజు మౌనంగా నడిచాడు. బేతాళం కథ చెప్పడం మొదలుపెట్టింది. పూర్వం విజయపురం అనే చిన్న గ్రామంలో విజయ్ మరియు అర్జున్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. విజయ్ ధైర్యవంతుడు, గుండెలో రాజు లాంటివాడు. అర్జున్ తెలివైనవాడు, ప్రతి సమస్యకు పరిష్కారం కనిపెట్టేవాడు. ఇద్దరూ ప్రతిరోజు కలిసి ఆటలాడుకునేవారు, కలిసి భోజనం చేసేవారు, కలిసి కలలు కనేవారు. ఒకరోజు గ్రామంలో ఒక పెద్ద పండుగ జరిగింది. ఆ గ్రామ పండుగలో ఆ రాజ్యపు రాజు ఒక పరీక్ష ప్రకటించాడు. ఎవరైతే నా రాజభవనంలోని మాయా గదిలో ఒక రాత్రి గడిపి ఉదయానికి బయటకు వస్తారో వారికి సగం రాజ్యం బహుమతి అని ప్రకటించాడు. అందరూ భయపడ్డారు. ఆ గదిలో దెయ్యాలు, పిశాచాలు, మాయలు ఉన్నాయని పుకారు. కాని విజయ్ మరియు అర్జున్ ముందుకు వచ్చారు. మేము ఇద్దరం కలిసి వెళ్తాం అని కోరారు. దానికి సరే అని రాజు ఒప్పుకున్నాడు. మాయా గది రాత్రి. అది ఒక అంధకారమైన గది, కొవ్వొత్తులు మాత్రమే వెలుగుతున్నాయి. భయంకర శబ్దాలు, నీడలు వచ్చేవి. మొదటి మాయ గదిలోకి ప్రవేశించగానే ఒక భయంకరమైన రాక్షసుడు కనిపించాడు. విజయ్ కత్తి లాగాడు, కాని అర్జున్ విజయ్ ని ఆపాడు. అది నీడ మాత్రమే, కదలకు అని అర్జున్ విజయ్ తో చెప్పాడు. కొన్ని నిమిషాల్లోనే రాక్షసుడు నీడ కరిగిపోయింది. ఇక రెండవ మాయ. గోడల నుండి వందల కత్తులు ఎగిరాయి. అర్జున్ విజయ్ తో మిత్రమా, కళ్ళు మూసుకో, ఇది కేవలం భ్రమ మాత్రమే. ఇద్దరు కళ్ళు మూసిన వెంటనే కత్తులు గాలిలో కరిగాయి. ఇక మూడవ మాయ. ఒక్కసారిగా విజయ్ యొక్క రూపంలో అర్జున్, మరియు అర్జున్ రూపంలో విజయ్ కనిపించారు. ఒకరు, నేను నిజమైన విజయ్, ఇతను మాయ. ఇంకొకరు, నేను అర్జున్, ఇతను దెయ్యం అని చెప్పుకున్నారు. ఇద్దరూ ఒకరినొకరు చంపాలని ప్రయత్నించారు. కానీ నిజమైన విజయ్ మరియు అర్జున్ ఒకరినొకరు చూసుకుని ఒక్క క్షణం మౌనంగా ఉన్నారు. విజయ్, నీ కళ్ళలో భయం లేదు, నీవు నా స్నేహితుడివే. అర్జున్, నీ గుండెలో దయ ఉంది, నీవు నా స్నేహితుడివే. అలా అన్న వెంటనే మాయలు అదృశ్యమయ్యాయి. ఆ గది మధ్యలో ఒక మెరిసే బంగారు పెట్టె కనిపించింది. లోపల రాజు యొక్క సంతకం ఉన్న ఒక లేఖ ఒకటి కనిపించింది. అందులో ఇలా రాసి ఉంది, స్నేహం యొక్క రహస్యం విశ్వాసం. మీరు గెలిచారు అని. బేతాళం. రాజు భుజంపై నవ్వుతూ నక్షత్రాలు మెరుస్తున్నాయి. బేతాళం అడిగింది, ఓ విక్రమాదిత్య, ఆ రాత్రి ఎవరు ఎక్కువ ధైర్యం చూపారు, విజయ్ లేదా అర్జున్? రాజు ఆలోచించాడు. విజయ్ శారీరక ధైర్యం చూపాడు, అర్జున్ మానసిక ధైర్యం చూపాడు. కాని ఇద్దరూ కలిసి ఉన్నందునే గెలిచారు. ఎవరూ ఒంటరిగా కాదు, స్నేహం యొక్క ధైర్యం గెలిచింది. వెంటనే బేతాళం అరిచింది, సరే విక్రమాదిత్య, నీవు మాట్లాడావు. వెంటనే బేతాళం భుజం నుండి ఎగిరి చెట్టుకు తిరిగి వెళ్ళిపోయింది.